సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ దగ్గర మేఘాద్రి గడ్డ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, డ్యామ్ అయితే ఆల్మోస్ట్ గేట్లు పై వరకు వాటర్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే నిన్న తెల్లవారుజామున 1 గంట నుంచి ఈ రోజు వరకు సాయంత్రం వరకు కూడా పడుతున్న వర్షాలకి డ్యామ్ అయితే కంప్లీట్గా నిండిపోయింది. సో అక్కడ మీరు చూస్తున్నారు, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అయితే కొంచెం ఎత్తడం జరిగింది. గేట్ నెంబర్ 2 అయితే 3 ఫీట్ వరకు వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో మీరు చూసారు. పైన గేట్ల వరకు కూడా వాటర్ అంతా ఫుల్ అయిపోయి ఉంది. సో ఈ రోజు రేపు కూడా వర్షాలు కానీ భారీగా పడితే సో వాటర్ కూడా ఆల్మోస్ట్ రోడ్డు పైకి కూడా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి ఆ విజువల్స్ అన్ని నేను మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మనం డ్యామ్ వెనకాతల వైపు వచ్చేసాం. సో వాటర్ ఒక్కసారి మీరు చూస్తే ఎంత ఫ్లోటింగ్లో ఉందో వాటర్ చూడండి ఒకసారి. సో ఈరోజు రాత్రికి కానీ వర్షాలు కానీ ఏమైనా కురిస్తే ఆల్మోస్ట్ రోడ్డు పైకి కూడా వాటర్ వచ్చేసే సూచనలు అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, గేట్ల వైపు కూడా చూసారు కదా, గేట్ల వైపు కూడా. సో ఆల్మోస్ట్ గేట్ పై వరకు కూడా అయితే వాటర్ అయితే వచ్చేసింది. సో చూసారు కదండి, ఇక్కడైతే డ్యామ్ అయితే నిండిపోయి ఉంది ఫుల్గా. సో దీన్ని చూడడానికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలామంది అయితే చూడడానికి వచ్చారు. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. నిన్న తెల్లవారుజామున 1 గంట నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా, సాయంత్రం వరకు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో దానివల్ల డ్యామ్ అయితే కంప్లీట్గా నిండిపోయి ఉందండి. అక్కడ గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా 3 ఫీట్లో గేట్ నెంబర్ 2 లిఫ్ట్ చేశారు. సో ఈ రోజు కూడా వర్షాలు ఈ రోజు రేపు కానీ కంటిన్యూ అయితే సో ఏంటండి పరిస్థితి, ఒకసారి మీ మాటల్లో చెప్తారా? మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ పరిసరాల్లో ఉంటున్నామండి. ఇప్పుడు వచ్చేటట్టుగా కొండపోత వర్షాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేవు. ఈ మధ్యకాలంలో బాగా పడ్డాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు ఫ్లోటింగ్ బాగా పెరగడం వల్ల ఏదైతే వెయిట్ ఉంది కదా, 58 ఫీట్ వచ్చేసిందండి. ఇంకెక్కువ అయితే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో అది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అనమాట. మాకు కూడా కొంచెం భయం ఉంటుంది. ఓకే, ఎంత వాటర్ ఒకేసారి పెరిగిందంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, సో ఊర్లో కూడా వచ్చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మా అధికారులు తొందరగా స్పందించి దీనికి ఫ్లోటింగ్ తగ్గి కొంచెం గేట్లు ఎత్తి వాటర్ వదలడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. హాయ్ అండి. హాయ్ అండి. మీది ఏంటండి, ఎక్కడ ఏ ఊరు? మాది నరవ అండి. నరవ. సో నిన్న రాత్రి నుంచి కురిసే వర్షాల వల్ల డ్యామ్ అయితే కంప్లీట్గా నిండిపోయి ఉంది. చుట్టుపక్కల చాలా గ్రామాలు అయితే ప్రమాదానికి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీ మాటల ద్వారా ఒకసారి. ఇంకా అంటే ఏమంటే ఇక 2 డేస్లో అలా వర్షాలు పడి ఉంటే డ్యామ్ ఫుల్గా నిండిపోతుంది. దాన్ని బట్టి చాలా ఊర్లు కూడా మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి రాజకీయ నాయకులు కొద్దిగా స్పందించి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దాన్ని బట్టి ఇప్పటికి వచ్చే రాజకీయ నాయకులు దీని ముందు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఇంకోసారి తెలియజేస్తున్నాను.